సైన్మా ఇప్పుడు విడుదలైతున్నదంటే ఏ హీరోకైనా గానీ చిన్న పిల్లోళ్ళు పరీక్షలు రాస్తే గా ఫలితం కోసం ఎట్లా ఎదురు చూస్తారో గదే తీరుగా ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళా గా మధ్యలోనే సైన్మా విడుదలైన తర్వాత దాని ఫలితము మంచిగుండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు గస్వంటి ఓ హీరోనే సైన్మా ఫలితం వచ్చినప్పుడు ఇక మంచిగా వస్తే సంతోషం, లేకుంటే దుఃఖమేనాయే. ఇక హీరో మాధవన్ ఇట్లా ఆయన సైన్మా విడుదలకు ముందు ఇక ఆయన ఎట్లాంటి అనుభూతిని చెందుతాడు అనేది బయట పెట్టిండంట. మరి కొద్ది గంటల సైన్మా విడుదలవుతున్నది అని అంటే ఆయన భయాందోళనకు గురైతాడంట. ఆయన జీవితంలో రెండింటికి నరాలు తెగేంత ఉత్కంఠం ఆయన చెందుతాడంట. ఒకటేమో ఆయన సైన్మా షూటింగ్లా మొదటి రోజు ఉంటదంట, రెండవదేమో సైన్మా పూర్తయిన తర్వాత విడుదల సమయంలో ఉంటది. ఇంకా అందుకు కారణమే గిది అని చెప్పి ఆయన బయట పెట్టిండంట. అయితే సైన్మాల విడుదలైన తర్వాత ఇక ఆయన ఎట్లా అనుభూతి చెందుతారు, ప్రేక్షకులు ఏ విధంగా దాన్ని ఆదరిస్తారు, ఒకవేళ ఇట్టు అయిందనంటే సంతోషం, ఇట్టయిందే ఎట్లా మాట్లాడుకుంటారు, ఒకవేళ అది ఇట్లా విఫలమైతే ఎట్లా స్పందిస్తారు అనే విషయాలను ఆయన చాలా భయపడతాడంట. ఇక అంతేకాదు టెన్షన్ గిట్లా అవుతాడంట. ఇక ఒకవేళ సైన్మా గురి తప్పి ఫ్లాప్ అయిందనుకో ఇక నీ దుకుణం కథం అనే మాటకు ఆయన మస్తు భయపడతాడంట. ఇక అటువంటి మాధవనికి ఇప్పుడు 25 ఏళ్ల సంధి పరిశ్రమలో కొనసాగుతున్నాడు అని అంటే చిన్న విషయం కాదు అని స్వయంగా ఆయననే చెప్పిండంట. కొందరైతే 25 నెలలకే అవకాశాలు కోల్పోతారు. ఇక ఆ విషయంలో నేనైతే అదృష్టవంతుడైతే అని అన్నాడంట. కోట్లాది మంది అభిమానులతోనే ఇక నేను ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నా అని అన్నాడంట. ఇక మరోపక్క కొన్నిసార్లు కథ నిడివి ఎక్కువ ఉన్న సైన్మాలను చేయాల్సి ఉంటది అని అన్నాడంట. గవి థియేటర్ల కంటే ఓటీటీల విడుదలనే మంచిగా ఉంటది అని అన్నాడంట. ఎందుకనంటే గస్వంటి సైన్మాలు ఓటీటీలనే ఎక్కువ మంచిగా ఆడతాయి అని ఆయన అభిప్రాయపడ్డాడంట. ఇక ఈ సైన్మాలను ఇప్పుడు ఎవరైతే నిడివి ఎక్కువ ఉన్నా కానీ దాన్ని కట్ చేసి మరి థియేటర్ల విడుదలైతే సరైన ఫలితాలు రావు అని అభిప్రాయపడ్డాడంట. ఎందుకనంటే గస్వంటి సైన్మాలను ప్రేక్షకుడు చూసి అసంపూర్ణంగా ఇక ఫీల్ అవుతాడు. ఇక అందుకని చెప్పేసి ఇక అటువంటి నిడివి ఎక్కువ ఉన్న కథలు మనం చేసినా కానీ థియేటర్ల కంటే ఓటీటీయే మంచి ఎంపిక అని అభిప్రాయపడ్డారంట. ఇంతకు మాధవన్ చేసిన అరుదైన సైన్మాలలో మీకు నచ్చిన సైన్మా ఏందనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.